తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు ఉన్నారు. గురుగారితో నా ప్రస్థానం చాలా చిన్నప్పటి నుంచి ఈ రోజు ఐ డ్రీమ్లో మొట్టమొదటిసారి మళ్ళీ మీ అందరి కోసం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం అంతా? ధనస్సు అనగానే మనకి మెయిన్గా మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. సాధారణంగా చాలామంది మూల నక్షత్రం మంచిది కాదు ఏవో అంటుంటారు, మూలను పడి ఉంటారని, జ్యేష్ఠ మూలని పాపం ఎక్కువ అంటూ ఉంటారు, గండ నక్షత్రం అని ఏవో అంటుంటారు. కానీ మూల నక్షత్రం సరస్వతీ దేవిది అండి. మూల పూజ రోజు సరస్వతి దేవిది చేస్తారు చూడండి మనకి నవరాత్రులు కూడా. అవునండి. సో అందులో సరస్వతి దేవి నక్షత్రం అనమాట అది. సో ఈ ధనుసు రాశి వారు కూడా విల్లు అంటే బాణం అనుకోండి, మెయిన్గా దాని సైన్. సో ఎప్పటికైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారు, అబద్ధాలు ఆడరు, నీతి నిజాయితీగా ఉంటారు, ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉంటారు, శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళకి నక్షత్రాలు ఏవి వస్తాయండి? మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ అంటే 1వ పాదం అందులోకి వస్తుంది. వీరికి వచ్చేసి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఎలా ఉందంటే 14 ఆదాయం, అలాగే వ్యయం 11 అండి, రాజపూజ్యం 5, అవమానం 6. సో ఈ రాశి వారికి మెయిన్గా గురువు సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు, 1/6/2026 వరకు. తర్వాత మళ్ళీ అష్టమంలోకి వెళ్ళిపోతాడు. అలాగే డిసెంబర్ నుంచి మనకి రాహు ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తాడు, అష్టమంలో కేతు ఉంటాడు. కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. కానీ జూన్ మెయిన్గా ఏంటంటే జూన్ 1వ తారీఖు లోపల ఏమన్నా కూడా పనులన్నీ చేసుకోవాలి. ఉద్యోగం విషయం కానివ్వండి, ఫారెన్ విషయం కానివ్వండి, విద్య విషయం కానివ్వండి, అలాగే ఏదైనా వివాహ విషయం కానివ్వండి, సంతానం విషయం కానీ ఏదైనా సరే. ఎందుకంటే మళ్ళీ గురువు మారిపోతే ఇంత హెల్ప్ చేయడు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అర్ధాష్టంసే నడుస్తుంది. ఈ అర్ధాష్టంసే నడుస్తున్నప్పుడు గురువు బలం ఉన్నప్పుడు అది కంట్రోల్ చేస్తుంది. సరే గురువు కూడా అష్టమంలోకి వెళ్ళిపోయి అర్ధాష్టంసేనే ఎక్కువ ఉంది అనుకోండి, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి గురుబలం తక్కువగానే ఉంది. ప్రస్తుతం గురుబలం 1 జూన్ దాకా ఉంది సప్తమ స్థానంలో. మనం ఇందాక చెప్పుకున్నా 2, 5, 7, 9, 11 అని. సో 7లో ఉంది. మళ్ళీ జూన్ 2 నుంచి 8లోకి వెళ్ళిపోతుంది, తక్కువ అయిపోతుంది మాట. అతని రాశ్యాధిపతి గురువు అయినా అష్టమంలోనో ఉచ్చలో ఉన్నా కూడా అష్టమం కాటు కొంచెం 6, 8, 12 స్థానాలు దుస్థానాలు అంటారు. 6వ స్థానం వచ్చేసి డెట్స్, మిజరీస్, ఎనిమీస్. 8th హౌస్ వచ్చేసి లాంగ్విటీ, మెయిన్గా యాక్సిడెంట్స్, ఆయుష్. 12th వచ్చేసి ఖర్చు, నిద్ర. ఎంత స్ట్రెంగ్త్ ప్లానెట్ ఉన్నా అక్కడ ఉన్నా 50% బలం ఇస్తాడనమాట. కాబట్టి ఏంటంటే మిశ్రమ ఫలితాలనే చెప్పుకోవాలి. కానీ ఏం పని అయినా సరే జూన్ 1 లోపల మనం చేసేసుకోవాలి. మన టైం వేస్ట్ చేసుకోకూడదు. టైం మళ్ళీ రాదు. ఒకసారి గురువు మారిపోయాడు అనుకోండి, ఇంక మళ్ళీ అంత బలం ఉండదు, ఇంట్రెస్టే ఉండదు మనకి. ఇప్పటిదాకా ఉన్న ఇంట్రెస్ట్ రేపటి నుంచి ఉండదు, అంత చేంజ్ కనిపిస్తుంది. సో కాబట్టి అంటే వీళ్ళకి మెయిన్గా అంటే శ్రమకాలం ధనం వ్యర్థం అవడం, అవసరానికి డబ్బులు సమకూరుకుపోవడం, రావాల్సిన బాకీలు వసూలు అవ్వడం, అప్పులు వాళ్ళ బెడద తప్పదు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది, వ్యాపారస్తులకు గడ్డు కాలం. కాబట్టి అలాగే వీళ్ళు ఖర్చు కూడా అనవసరమైన ఖర్చు ఉంటుందండి. అలాగే వీళ్ళకి స్థానచలనం కూడా ఉంది, అర్ధాష్టం శని కాబట్టి స్థానచలనం. పాజిటివ్ అంటే మనం మారితే మంచిదే. అంటే మెయిన్ ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, అంటే వేరే ఊరికి వచ్చి జాబ్ రావడం కానీ, ఫారెన్ వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫారెన్ వెళ్ళే వాళ్ళు ఇప్పుడు గట్టిగా ప్రయత్నించుకోవాలి. అంటే ఈ ట్రాన్స్ఫర్ మనకి చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉంది కాబట్టి అదేదో వెళ్ళేది అక్కడికి వెళ్ళాం అనుకోండి, అది అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇలా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. వీళ్ళకి ఇష్టమైన దైవం అండి శివుడు, అమ్మవారు ఎక్కువగా ఇష్టం ఉంటుందండి వీళ్ళకి. ఓకే. సో వివాహానికి కానీ సంతానం కానీ యోగ్యత ఉందా? ఈ యోగ్యత మటుకు అన్ని మనకు 1 జూన్ దాకా అనమాట. మనకు గురుబలం 1 జూన్ దాకే ఉంది కాబట్టి 2026 ఈ లోపల కుదరడం కానీ, అమ్మాయి ఫిక్స్ అయిన కానీ, అది ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ ఏదైనా సరే ఈ జూన్ 1 లోపల చేసుకోవాలి. అయ్యేందుకు అవకాశం ఉంది. నేను మళ్ళీ అదే చెప్తున్నానండి, మీరు మనస్ఫూర్తిగా రెడీగా ఉండాలి వివాహానికి. మీరు రెడీగా ఉంటేనే అవుతుంది వివాహం, లేకపోతే అవ్వదు. 12 సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 నిమిషాలు అయిపోతాయి అదనమాట. సో మెయిన్ వివాహమైన సంతానమైన ప్లాన్ చేసుకొని పాజిటివ్గా ఉండడమే ఇంపార్టెంట్. అందుకే సంతానం ఎందుకు 100% అన్నాను, మీకు కష్టమైన నష్టమైన మొన్నే పెళ్ళైనా కూడా. ఎందుకంటే గురువు ఉచ్చలో ఉంటాడు ఈ జూన్ 2 నుంచి నెక్స్ట్ జూన్ దాకా. మళ్ళీ 12 ఏళ్ల దాకా అంత ఉచ్చ గురుడు రాడు. సో మనకి అలాంటి బలమైన హారోస్కోప్ వాడు పుట్టితే మన జీవితం మారిపోతుంది అసలు. అందుకు రెండే ఎగ్జాంపుల్స్ అండి. కేసీఆర్ గారిని తీసుకోండి, చిరంజీవిని తీసుకోండి. చిరంజీవి గారు లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఈరోజు ఎక్కడ ఉన్నారు. కేసీఆర్ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడ. వాళ్ళిద్దరికీ గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. అలాంటి స్థానంలో ఉన్నప్పుడు పుట్టారు.
వాళ్ళలో అవుతామా లేదా అని కాదు, మీరు మీ ప్రయత్నం, మీ హార్డ్ వర్క్, మీ స్మార్ట్ వర్క్ చేస్తూ దైవబలం పొంది మీ తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ పొందితే మీరు ఉన్నత స్థానంలో, మీరు ఎంచుకున్న మార్గంలో మీరు ఉన్నత స్థానంలో ఉంటారన్నమాట. సో గురువు ఉచ్చలో ఉంటే నేను రెండే చెప్పాను, ఆ స్థాయిలో ఉంటాం మనం. సో అందు గురించి మనం ఖచ్చితంగా సంతానం మటుకు ఈ సంవత్సరం పుడితే చాలా మంచిది. వివాహం కూడా చేసుకుంటే వెంటనే సంతానం కలిగితే ఇంకా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎస్. సో అంత మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి మనకి, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి. మరి ఎంత స్ట్రాంగ్ రెమెడీస్ చేసుకోవాలంటారు? స్ట్రాంగ్ రెమెడీస్ మెయిన్గా ఏంటంటే సేమ్ అర్ధాష్టమ శని కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే సేమ్ ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతి బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే అభిషేకంగా అర్చనగా ఆయన చేయించుకోవడం, అలాగే మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వడమాల సమర్పించడం, లేదంటే సింధూర పూజ చేయించడం, లేదంటే కనుక తమలపాకులు పూజ చేస్తే కనుక ఎలాంటి దోషాలను తొలపై మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. సో ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి జూన్ వరకు టైం బాగుంది కాబట్టి కొంచెం స్పీడప్ చేసి ఆ తర్వాత కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది. మన పని అయిపోయింది కూడా మెల్లగైనా పర్వాలేదు, వివాహం కుదిరిపోయింది, సంతానం అమ్మాయి కన్సీవ్ అయిపోయింది, చాలు నడుస్తూ ఉంటుంది. కానీ బెస్ట్ టైంలో మీకు జరగాలి ఈవెంట్, అది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అందుకే చూడండి, మంచి ముహూర్తంలో జాబ్ జాయిన్ అవ్వడం, మంచి టైంలో మనం ఒక సంతకం చేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్. అదేలేండి గురుగారు, నాకు మామూలుగా దైనందిన జీవితంలో కష్టే ఫలి అంటూ ఉంటారు కదా, ఇక్కడ మనం ఆస్ట్రాలజీ ధార్మికంగా మాట్లాడుకోవాల్సి వస్తే నేనైతే కర్మే ఫలి అంటాను. కర్మనే కదా గురుగారు ఇంకా మార్చేస్తుంది రాతని కూడా. ఖచ్చితంగా. సో అందుకంటే మనం అందు గురించి మెయిన్గా ఏంటంటే ఈ గోచారీత్య ఏంటంటే మెయిన్గా శుభ ఫలితాలను ఎక్కువగా చెప్పుకోవాలి. శుభ ఫలితాలు అంటే ఉన్నత చదువు రావడం, మంచి సీట్ రావడం, ఉన్నత ఉద్యోగం రావడం, ప్రమోషన్ రావడం, గృహ వాహన యోగం కలగడం, వివాహం అవడం, సంతానం కలగడం, ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్ రావడం, ఇలాంటి శుభాలన్నీ కూడా జరగాలంటే మటుకు జాతకం ఎంత బాగున్నా కూడా గోచారం అనే బాగుంటేనే ఆ సంవత్సరం అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా శుక్రుడు 3 సంవత్సరాలు ఉందనుకోండి, శుక్రుడు సాధారణంగా వివాహాన్ని సూచిస్తాడు. కానీ వివాహం ఆ 3 ఏళ్ళలో ఏదో ఒక ఏడాదిలోనే ఆ పీరియడ్లో అవుతుంది. ఆ ఏ ఇయర్ పీరియడ్ అవ్వాలంటే అది గోచారీత్యా గురువు మన జాతకంలో మన రాశి నుంచి 2 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు ఆ సంవత్సరం కాలం పాటు అక్కడ గురువు ఉన్నప్పుడు మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాలు అయినప్పుడు ఖచ్చితంగా ఆ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగస్తులు ప్రమోషన్స్, అలాగే వాళ్ళకి ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్, అలాగే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, గృహం లేని వాళ్ళకి గృహం, అలా అనమాట. సో అందుకే అంటే మహర్దశ ఎంత నడుస్తున్నా కూడా గోచారం చాలా ఇంపార్టెంట్. అంటే ఈవెంట్ జరగాలంటే గోచారం అండి. అసలు ఈవెంట్ ఉందా లేదా అనేది జాతకంలో తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి గురించి అడిగారు. మేషరాశి వారిది ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. సో మెయిన్గా చూసుకుంటే మేషరాశి వారికి ఏలినాటి శని లాస్ట్ ఏడాది మార్చి నుంచి స్టార్ట్ అయిందండి. సో ముఖ్యంగా మెయిన్గా చెప్పుకోవాలంటే మేషరాశి వారికి అధిపతి కుజుడు. కుజుడు రవి అస్సలు శనికి పడదండి. అంటే మేషరాశి వారికి అధిపతి కుజుడు అయ్యాడు, వృశ్చిక రాశి అధిపతి కుజుడు అయ్యాడు, సింహరాశి అధిపతి శని అయ్యాడు. సో మేషరాశి కానీ, వృశ్చిక రాశి కానీ, సింహరాశి వారికి కానీ ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఎందుకంటే అస్సలు పడని గ్రహం అనమాట కుజుడు శని, అయితే రవి శని అనమాట. కాబట్టి వీళ్ళు ఏంటంటే నన్ను అడిగితే మౌనంగా ఉండడం ఉత్తమం. అంటే జస్ట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంపాక్ట్ అంత ఎక్కువే ఉండదండి, తీవ్రత ఉండదు. మన రాశిలోకి వస్తుంది చూడండి, నెక్స్ట్ ఏడాది నుంచి మన రాశిలోకి వస్తుంది, అప్పుడు కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ శని నీచ స్థానం కూడా అయింది, మేషరాశిలో శని నీచ స్థానం కూడా అయింది అనమాట. సో అందు గురించి ఏంటంటే అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఈ ఏడాది అంతా కూడా గడిపినా నష్టమే ఉండదు. ముఖ్యంగా మేషరాశి వారు ఏంటంటే మొండితనం ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఎవరి మాట వినరు, నమ్మినట్టు నటిస్తారు కానీ వాళ్ళకి తోచిందే వాళ్ళు చేస్తారు. బై బర్త్ అలాగే ఉంటారు. వాళ్ళ చాలా నక్షత్రాల వారు కూడా మెయిన్ గా చెప్పుకున్నాం ఏంటంటే మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం. అలాగే వీళ్ళకి చాలా వేడి శరీరం ఉంటుంది. సో ఈ వేడి శరీరం ఉండడం వల్ల ఈ ఫైరీ నేచర్ అనమాట కుజుడిది, కాబట్టి వాళ్ళు వాటర్ తక్కువ తాగుతారు అనమాట చాలా మటుకు. అందుకే వాటర్ ఎక్కువ తాగితే అనారోగ్యం చేయదు. అలాగే మేషరాశి వారికి మెయిన్గా శివుడు, ఆంజనేయ స్వామి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మెయిన్గా వీళ్ళకి ఇప్పుడు జూన్ 2వ తారీఖు నుంచి గురువు చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి చాలా బాగుంటుందండి. ఎందుకంటే చతుర్థ స్థానం అనేది గృహస్థానం, వాహనస్థానం, సౌఖ్యస్థానం, మాతృస్థానం,
ఇవన్నీ స్థానాలు చతుర్థ స్థానం అన్నమాట. అక్కడ గురువు వచ్చేటప్పటికి ఏంటంటే తల్లి ఇంట్లో తల్లిగారు ఉన్నారు, ఆవిడకి ఏ అనారోగ్యం చేయదు, ఆవిడ ఆరోగ్యం ఈ ఏడాది చాలా బాగుంటుంది. అలాగనమాట. విద్యార్థులకి విద్య బాగా వస్తుంది, గృహం లేని వాడికి గృహం వస్తుంది, అలా సౌఖ్యం లేని వాడికి సౌఖ్యం ఉంటుంది. సో మేషరాశి వారు గృహం కొనబోతున్నారు ఖచ్చితంగా కొంటారండి. ఎందుకంటే ప్రతి 12 సంవత్సరాలకి రెండు సార్లు ఆ రాశి వాళ్ళకి గృహయోగం ఉంటుంది. స్థలం కానీ ఇల్లు కానీ లేకపోతే పొలం కానీ కొనడం. ఏంటంటే వాళ్ళు స్థలం లేదా ఇల్లు అమ్ముదా అనుకున్నా కూడా ఇప్పుడు చాలా మంచి రేటు ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఖచ్చితంగా ఇది సరైన సమయం అనుకోవాలి. అలాగే మెయిన్గా అంటే వీళ్ళకి ప్రస్తుతం శ్రమ కాలం ధనం వ్యర్థం అయ్యేందుకు అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి. అలాగే డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంట్లో మెయిన్గా చిన్న స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటాయి. గృహిణులకి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో షూరిటీస్ పెట్టకండి, మధ్యవర్తిత్వం వహించకండి. వ్యాపారస్తులు కూడా కొంచెం గడ్డుకోవాలని చెప్పాలి. ఎందుకంటే ఏలినాడ్సే నడుస్తుంది, గురుబలం ఇంకా రాలేదు. సో ఓన్లీ రాహుకేతుల బలం మీదే ఈ సంవత్సరం అంతా గడపాలి కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. కాబట్టి మెయిన్గా కొంచెం జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. మెయిన్గా ఏలినాటి శని ప్రభావం కూడా అంటే వ్యయ స్థానంలో శని ఉండడం చేత ఏంటంటే మెయిన్గా వ్యయ స్థానం అంటే నిద్రస్థానం, అలాగే ఖర్చు స్థానం. సో ఖర్చు విపరీతంగా ఉంటుంది, అనవసరమైన ఖర్చులు ఉంటాయి, నిద్ర తక్కువగా పడుతుంది. సో ఈ చిన్న మాటలు మనకు చిన్న అనారోగ్యాలు కూడా చేసేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎనిహో ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది. కానీ జూన్ 2వ తారీఖు వచ్చిన తర్వాత మటుకు గురువు ఉచ్చస్థానంలో వస్తాడు కాబట్టి ఒక్కొక్క పని వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అనమాట. అటుపై నుంచి బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇల్లు అయితే కొంటారు, ఇల్లు ఖచ్చితంగా కొంటారండి. వాహనం కూడా, ఎందుకంటే వాహన స్థానం కూడా చతుర్థ స్థానం. సో వాహనం లేని వాళ్ళు వాహనం కొంటారు. ఆల్రెడీ వాహనం ఉన్నా కూడా ఇంకో వాహనం కొనేందుకు అవకాశాలు 100% ఉన్నాయండి. విద్యార్థులకు ఎలా ఉంటుందండి? విద్యార్థులకు మెయిన్గా ఏంటంటే చతుర్థ స్థానం చూడాలి, జాతకంలో గురువుని చూడాలి. అంటే మెయిన్ గురువు ఏంటంటే జ్ఞానానికి కారకుడు. సో అలాగే గురువు దైవబలానికి కారకుడు, దైవానుగ్రహానికి కారకుడు. ఇదే గురువు గురుబలానికి కారకుడు. ఇవన్నీ కలిపి చతుర్థ స్థానం అంటే విద్యాస్థానమే చతుర్థ స్థానం అవడం. అలా జ్ఞానానికి కారకుడైన విద్యాకారకుడే గురువు అక్కడ చతుర్థంలో ఉచ్చ స్థానంలో ఉండడం వల్లనే విద్యార్థులకు మంచి సీట్ రావడం, మంచి ర్యాంక్ సాధించడం. అది ఇండియాలో అవ్వచ్చు, ఫారెన్ అవ్వచ్చు, అబ్రాడ్ అవ్వచ్చు, అక్కడ కూడా వెళ్ళి చదువుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు అమ్మా. ఎస్, మరి మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తున్న ఈ రాశి వారికి కాబట్టి మరి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అంటారండి? మెయిన్ ఏంటంటే సాధారణంగా మనం ఇప్పుడు చాలామంది యూనివర్సిటీస్ కానివ్వండి, కాలిఫోర్నియాలో తీసుకున్నా కూడా క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఆ రోజు ఉపవాసం ఏం కాదు, వాళ్ళు తినలేకపోవచ్చు ఆ రోజు. సో ఎక్కువగా ఉపవాసం ఉండే వాళ్ళకి ఏంటంటే క్యాన్సర్ కూడా క్యూర్ అయింది అని సైంటిస్టులు చెప్పారు. మన ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి వస్తుంది. మనం ఏదైనా మంచి వారం అంటే శనివారం కానీ మంచి వారం ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఆ దేవుడు రిలేటెడ్వి మనం ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది చెప్పుకుంటాం. సో మనకి ఏదైతే గ్రహం బాగాలేదో ఆ రోజే మనం ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఇంకా మనకి మేషరాశి వారికి ఇంకా 6 ఏళ్ల దాకా ఏలినాటి శని ఉందనుకోండి. సో ఈ 6 ఏళ్ళు మనం ఏదో ఒక పరిహారం చేసే బదులు ముందుగా శనివారం రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. శనికి మెయిన్గా ఏంటంటే ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళకి ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని పట్టుకుంటాక ఎలాంటి దోషమైనా పోతుంది. కాబట్టి బుధవారం, మెయిన్గా శనివారం, ఈ 2 రోజులు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. బుధవారం శనివారం మటుకు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే అభిషేకంగా నర్చన కానీ చేస్తే చాలా మంచిదండి. అలాగే మంగళవారం శనివారం ఏమో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వడమాల సమర్పించడం, అయితే సింధూర పూజ చేయించడం, లేదంటే మన తమలపాకులు పూజ చేస్తే కనుక ఎలాంటి దోషం ఉన్నా తొలగిపోతుంది. అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయాలి. రక్తదానం ఎందుకు చేయాలో కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చెప్పడం వల్ల అంటే చాలా మంది డాక్టర్లు కూడా ఫోన్ చేసి చెప్పారండి, చాలా బాగా చెప్పారు. మేము రక్తదానం చేయమంటే చాలా మంది చేయట్లేదు, మాకేదో హాస్పిటల్కి వెళ్ళిపోతుంది, లేకపోతే బ్లడ్ బ్యాంక్కి వెళ్ళిపోతుంది, మా హాస్పిటల్ కానీ నేనేమంటే ఏలినాటి శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా, కుజమార్దశ నడుస్తున్నా, గోచారిత్య మన రాహు వచ్చేసి మన జాతకంలో కుజుని కలిసిన యాక్సిడెంట్ ప్రోన్, దెబ్బలు తగలడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దాని మనం మన రక్తం మన కళ్ళారా చూడాల్సి వస్తుంది, సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగబోయే ముందే మనమే రక్తదానం చేసామనుకోండి, ఎలాంటి దోషమైనా పోతుంది. ఈ రక్తం మనం దానం ఇవ్వగానే అంటే మరీ ఇంత ఎలా కాదు, కొంచెం మంచి ఎక్కువగా ఇస్తాం. అంటే మెయిన్గా ఒకటే అండి, బాగా చిన్నపిల్లలు ఇవ్వద్దు, అనారోగ్యవంతులు ఇవ్వద్దు, ఏజ్ 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇవ్వద్దు. ఓన్లీ మిడిల్ ఏజ్ వాళ్ళు, యంగ్స్టర్స్ ఎవరైతే వాళ్ళు ఇస్తే చాలా మంచిది. మీరు వాళ్ళకి వెంటనే మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనం ఇచ్చిన రక్తంతో అక్కడ ఆల్రెడీ యాక్సిడెంట్కి పెద్ద సర్జరీ జరుగుతుండొచ్చు, హార్ట్ సర్జరీ ఏదో పెద్ద మేజర్ సర్జరీ జరుగుతుంది. అలాంటి టైంలో బ్లడ్ గ్రూప్ కావాలి. మనం ముందుగా ఇవ్వడం ద్వారా ఆ గ్రూప్ వాళ్ళకి మ్యాచ్ అయ్యి వాళ్ళకి వెంటనే చేయంగానే సహాయం వాళ్ళు వెంటనే బయటపడతారు. అమ్మయ్య మా ఆయన బయటపడ్డాడు
అని మీరు దండం పెట్టగానే ఏ వ్యక్తి ఇచ్చాడు, ఏ కలరు, ఏ రక్తం, ఏ క్యాస్ట్, క్రీడ్, సబ్సిడీ ఏ ఉండదండి. డైరెక్ట్ మన దాంట్లో క్రియేట్ అయిపోతుంది అన్నమాట, దేవుడి అకౌంట్ లాగా. పుణ్యం. అంతే, మనకి ఈ ఏడాది ఏం జరగదు అన్నమాట. మరి సో రక్తదానం అంటే ఖచ్చితంగా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ నడుస్తున్నప్పుడు శనివారం రోజున ఒక్కసారి మీరు రక్తదానం చేస్తే ఎలాంటి అనారోగ్యం మీకు కలగదు, ఎలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ కూడా మీరు బయటపడతారు, ఏ యాక్సిడెంట్ కూడా జరగదని తప్పకుండా మనం చెప్పుకోవచ్చండి. ఎస్ సార్. సో ఏ సమస్యకైనా సమాధానం ఉంటుందండి. ఇన్ టైంలో మనం ఆ సమస్య ఏంటి అని తెలుసుకొని తగు పరిహారాలు చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. మీ సమస్య ఏదైనా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక సరైన సమాధానం మీకు దొరుకుతుంది, మీకు కొంచెం ఊరట లభిస్తుంది. అంతే కదా గురుగారు? చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం.